గత సంవత్సరం కోవిడ్-19 మొదటగా వచ్చినప్పుడు మనం షాక్‌కి గురైనప్పటికీ ధైర్యంగా తట్టుకున్నాం. ఎందుకంటే మరణాల రేట్ ఇంత లేదు కాబట్టి. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఉధృతి పెరిగిన తర్వాత నిజంగానే ఎందుకు ఇలా జరిగిందనే క్వశ్చన్ మనందరి మనసులోనూ వస్తుంది. దేశమంతా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత ఉధృతికి కారణం ఏంటి అని. ఈ పరిస్థితిలో మన బంధువుల్లోనో తెలిసిన వాళ్ళలోనో మన చుట్టుపక్కల్లోనో చుట్టాల్లోనో ఎవరో ఒకరికి కోవిడ్ సోకటం ప్రాణాంతకం కావటం జరిగింది. ఈ పరిస్థితిలో కొంత ధైర్యాన్ని కోల్పోయాం. ధైర్యాన్ని కోల్పోవడమే కాదు, జరుగుతున్న సంఘటనలు చూసి మన పని మానుకుని ఆలోచించడం మొదలెట్టాం. దీంతో కొంత డిప్రెషన్, దిగులు, సైకలాజికల్గా ట్రామా కూడా కొంతమందిలో మొదలైంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన సమాజానికి ఎంతో కొంత సపోర్ట్ చేయగలగాలి. దాని తర్వాత దీన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఈ టైం అంతా వేస్ట్ చేసేసి నెలలు, ఇవి ఎన్ని రోజులు, నెల ఉంటుందో 2 నెలలు ఉంటుందో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో లైఫ్ అంతా స్టాగ్నెంట్ అయిపోయింది, ఇక్కడే ఆగిపోయింది, ప్రపంచం స్తంభించిపోయింది అనే ఆలోచనలు మనలో మొలకెత్తాయి. ముందువి కాస్త మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకుంటూ, మన ఇంట్లో వాళ్ళని మనం అందరినీ జాగ్రత్త పరుచుకుంటూ, అదే టైంలో కొంత మన గోల్ పైన, మన పర్పస్ మీద ఎంతో కొంత ఫోకస్ పెట్టాలి. ఎందుకు అంటే ఈ టైంలో కూడా ఇంత లక్ష్యం పట్ల ఎందుకు దృష్టి పెట్టాలి అంటే, మనం ఒకటే విషయం మీద ఆలోచిస్తూ ముఖ్యంగా ఈ కోవిడ్కి సంబంధించిన న్యూస్ చూస్తూ ఒక రకమైన మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అది ఎంతకు మంచిది కాదు. రోజుకు ఒక గంటో పావు గంటో దాని గురించి చర్చించుకోవడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ ఓకే. కానీ రోజంతా కోవిడ్ వార్తలు, అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, దీనివల్ల మనకు ఒక రకమైన జీవితంలో నిస్తేజం, ఒక బోరింగ్, ఇలాంటివన్నీ మొదలవుతాయి. సో ఇలాంటి వార్తలు, ఇలాంటి అంశాలు కొంత పక్కన పెట్టి రోజుకి దానికి కొంత టైం మాత్రమే కేటాయించి మనం వేరే పని మీద నిమగ్నం అయితే మంచిది. ముఖ్యంగా మనం దేనికోసం ఉన్నామో, దేనికోసం పోరాడుతున్నామో, దేనికోసం జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి పరిగెత్తేమో, వేచి చూస్తున్నామో, దాని గురించి ఒక్కసారి మళ్ళా తలుచుకుని గట్టిగా ఒక్కసారి ప్రపంచాన్ని నడిపించే శక్తి దేవుడై ఉండొచ్చు, డెస్టినీ అయి ఉండొచ్చు, ఏదో ఒక శక్తిని తలుచుకుని మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఇక్కడే అయిపోయి, ఇక్కడే కూర్చుండిపోయి ప్రపంచాన్ని కోవిడ్-19 ఎందుకు తినేస్తుంది అని ఆలోచించే కన్నా, ఆ ప్రపంచం కోసం, ప్రపంచాన్ని బాగు చేయడం కోసం మన వంతుగా మన లక్ష్యం కోసం ప్రయత్నించి ఆ తర్వాత ఎంతో కొంత ప్రపంచాన్ని కంట్రిబ్యూట్ చేయవచ్చు.